ఏపీలో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. రోజు రోజుకు ప్రధాన పట్టణాల్లో వాయు నాణ్యత క్షీణిస్తోంది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ లెక్కల ప్రకారం గత ఏడాది సెప్టెంబర్లో దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో విశాఖపట్నం, విజయవాడ నిలిచాయి. ఇక రాష్ట్రంలోని 26 నగరాలు, పట్టణాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో రాష్ట్రంలోని 13 నగరాలు విఫలమైనట్లు జాతీయ కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. వీటిలో విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కడప, ఒంగోలు, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నాయి. ఏపీలో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. రోజు రోజుకు ప్రధాన పట్టణాల్లో వాయు నాణ్యత క్షీణిస్తోంది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ లెక్కల ప్రకారం గత ఏడాది సెప్టెంబర్లో దేశంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాలో టాప్ 10 విశాఖపట్నం, విజయవాడ నిలిచాయి. రాష్ట్రంలోని 26 నగరాలు, పట్టణాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో రాష్ట్రంలోని 13 నగరాలు విఫలమైనట్లు జాతీయ కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. వీటిలో విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కడప, ఒంగోలు, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భయంకరమైన విషయం ఇప్పుడు ప్రజల్ని భయపెడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటిదాకా దేశ రాజధాని ఢిల్లీ, అలాగే పక్కన ఉన్న పొరుగు రాష్ట్రం తెలంగాణలో వాయు కాలుష్యం గురించి, అలాగే ముంబై లాంటి ఆ ముఖ్యమైన కేంద్రాలలో వాయు కాలుష్యం గురించి ఇప్పటిదాకా ఇంటా వస్తున్న ఆంధ్రప్రదేశ్ వాసులకి ఓ భయంకరమైన విషయం వెలుడైనట్టు అర్థమవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా వాయు కాలుష్యం పెరగడంతో ఒక్కసారిగా కేంద్రం నివేదించిన నివేదికల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా వాయు కాలుష్యం పెరుగుతుందంటూ మొదటిసారిగా వచ్చిన నివేదికలతో ఒక్కసారిగా అందరూ బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రధాన నగరాల్లో కూడా ఆ భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆశ్చర్యకరమైన వాయు కాలుష్యానికి సంబంధించి నమోదవుతా ఉన్నాయి. వాయు కాలుష్య నియంత్రణకు సంబంధించి ప్రణాళికలు రూపొందించకపోతే ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన నగరాల్లో వాళ్ళందరూ కూడా ఆరోగ్యం చెడిపోవడం, మంచన పట్టడం ఖాయమని చెబుతా ఉన్నారు నిపుణుల పరిస్థితి. గాలిలో PM 10 PM అలాగే 2.5 కణాలు 60కి మించి ఉండకూడదని ఆ వాయు నియంత్రణ మండలి చెబుతున్న నేపథ్యంలో వాటిని దాటి ఆంధ్రప్రదేశ్ లో పలు పట్టణాలు నిలవటంతో ఒకసారిగా అందరూ అవాకవుతున్న పరిస్థితి ఉంది. భయభ్రాంతులకి గురవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రధాన నగరాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా వాయు కాలుష్యం నిదానంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది, కానీ వాటిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. రోజు రోజుకి కూడా వాయు కాలుష్యం మరింత పెరగటంతో ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ఆ వాయు కాలుష్యం పెరుగుతున్న ఆ ప్రధాన పట్టణాలలో విజయవాడ, విశాఖపట్నం ప్రధానంగా ఉన్నాయి. ఈ 2 నగరాలలో వాయు కాలుష్యం భయంకరంగా పెరిగిపోవడంతో అక్కడ ఉన్న ప్రజలు నానా రకాలుగా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఆ తర్వాత ప్లేస్ లో ఏదైతే విజయవాడ, విశాఖపట్నం తర్వాత గుంటూరు ఉంది, తర్వాత కర్నూలు ఉంది, తర్వాత నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కడప, ఒంగోలు, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయి. అయితే ఈ ప్రధాన పట్టణాలు మొత్తం కూడా వాయు కాలుష్యంతో టాప్ 10 జాబితాలో చేరాయి. టాప్ 10 జాబితాలో విశాఖపట్నం, విజయవాడ నిలుగా రాష్ట్రంలోని 26 నగరాలు, పట్టణాలు ఈ జాబితాలో చేరటంతో ఇక మీదట వాయు కాలుష్యానికి ప్రతి ఒక్కరు బలవక తప్పదనే సంకేతాలు అయితే ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. జాతీయ నాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో రాష్ట్రంలోని 13 నగరాలు విఫలమైనట్టు కూడా ఆ జాతీయ కాలుష్య నియంత్రణ మండలి గుర్తించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీటిలో విజయవాడ, విశాఖపట్నంలో ప్రధానంగా ఈ 2 కూడా
ఆ ఫ్యాక్టరీలు ఉన్న ఏరియాలు ప్రధానంగా రాష్ట్రంలోనే పెద్ద నగరాలు ఇప్పటికే గ్రేటర్ విశాఖపట్నం, గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో అత్యధిక శాతం ఏదైతే ఇండస్ట్రీలకు సంబంధించిన ఏరియాలు అత్యధికంగా ఉండటం, విశాఖపట్నంలో పోర్టు తదితర ప్రాంతాలు ఉండటం, అక్కడికి ఎక్కువగా కూడా అంతర్జాతీయంగా విమానాశ్రయం గాని అలాగే విజయవాడలో కానీ 2 పెద్ద విమానాశ్రయాలు, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఎక్కువ శాతం విమానాలు తిరిగేది విజయవాడ, విశాఖపట్నం. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా అక్కడ వాయు కాలుష్యం పెరగడానికి ప్రధానంగా కూడా ఇటు పక్క విజయవాడ రాష్ట్ర రాజధానిగా నిలిచింది, అలాగే విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా నిలుస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కువ శాతం ఈ 2 నగరాలలో ఎక్కువ మంది విఐపీలు రావటం, వ్యాపారస్తులు రావటం, ఉద్యోగస్తులు రావటం, అలాగే రాష్ట్ర మంత్రి మండలికి సంబంధించిన వ్యవస్థలు మొత్తం కూడా రాష్ట్రానికి సంబంధించిన పరిపాలనా వ్యవస్థ మొత్తం కూడా ఇక్కడే నడుస్తున్న పరిస్థితి. వీళ్ళని కలవటానికి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విఐపీల దాకా ప్రతి ఒక్కళ్ళు వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాయు కాలుష్యం ప్రధానంగా కూడా ఒక పక్క ఏదైతే కార్ల నుంచి వచ్చే ఉద్గారాలు కానీ, మరో పక్క ఏసీల నుంచి వచ్చే ఉద్గారాల వల్ల కూడా ఎక్కువ వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో వీటిని కట్టడి చేయకపోతే భవిష్యత్తు మొత్తం కూడా అంధకారం అయ్యే పరిస్థితి ఉంది. మరొక ఢిల్లీ, మరొక హైదరాబాద్ లాగా మారే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని ఎంత మడుకు నియంత్రణ చేయాలన్నా కానీ నియంత్రణ చేయలేని పరిస్థితి ఉంది. ఆఖరికి కార్యాలయాలకి, స్కూళ్లకు, ప్రధానంగా విద్యార్థులు చదువుతున్న స్కూళ్ళకి 3-4 రోజుల పాటు సెలవులు ఇస్తున్న పరిస్థితి ఉంది. అదే పరిస్థితి కూడా ఇక్కడ తిరిగి పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఇంకా వాహనాలు పెరిగే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఇళ్లలోని ఏసీలు పెరిగే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ద్విచక్ర వాహనాలు పెరిగే పరిస్థితి ఉంది, కార్లు పెరిగే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటిదాకా గుంటూరు లాంటి నగరాల్లో సిటీ బస్సులు లేకపోవటం, విజయవాడ లాంటి నగరాల్లో కొంతమేరకు సిటీ బస్సులు తక్కువ తిరగటం ఇక్కడ పరిస్థితి ఉంది. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా సిటీ బస్సులు పెరిగే పరిస్థితి ఉంది, కార్లు పెరిగే పరిస్థితి ఉంది, ద్విచక్ర వాహనాలు పెరిగే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఇప్పుడున్న వాయు కాలుష్యం డబల్ స్థాయికి చేరుకునే, రెట్టింపు స్థాయికి చేరుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఏదైతే వాయు కాలుష్య నియంత్రణకు సంబంధించి ప్రభుత్వాలు తక్షణమే రంగంలోకి దిగి చెట్లను పెంచడం, వాయు కాలుష్యానికి తగ్గించడానికి సంబంధించి ప్రధానంగా ఎటువంటి పరిస్థితుల్లో వాయు కాలుష్యం పెరుగుతుందో వాటిని కనిపెట్టిన, వాటిని నియంత్రణ చేయని పక్షంలో భవిష్యత్తులో ఎటువంటి ప్రభుత్వాలు ఉన్నా, భవిష్యత్తులో ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా సిటీలు ఎదిగినా సరే వాయు కాలుష్యం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం చెడిపోయి మంచాన పడుతున్న పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా పెరుగుతున్న వాయు కాలుష్యాలు, అలాగే ప్రధానంగా వాయు కాలుష్యం పెరుగుతున్న పట్టణాలలో అత్యవసర పరిస్థితి కింద రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వాటిని నియంత్రణ చేయకపోతే భవిష్యత్తు మొత్తం అంధకారం అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేష్.